వెంకట గురుమూర్తి గారు మొన్ననే ఓవైసీ అన్నారు, మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన నితీష్ గారు వీళ్ళు చేసిన కార్యక్రమం వల్ల వక్ఫులకి మద్దతు ఇవ్వటం వల్ల అది చట్టమైంది అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేశారు. ఇవాళ అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు అనొచ్చు దానికి దీనికి సంబంధం ఏంది, బట్టతలకి మోకాలికి ముడేస్తారని. బట్టతలు కాదు, మోకాలు కాదు, సంబంధం ఉంది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ పర్యటన, ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నారు. ఓ పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఆయన మొన్న 17వ తారీఖు మాట్లాడాడు. మరి జుగులర్ వైన్ అట అది ఎంత కీలకమైందో మాకు కాశ్మీర్. హిస్టారిక్ స్ట్రగుల్ చేస్తున్నారట అక్కడ టెర్రరిస్టులు, ప్రజలు కాదు టెర్రరిస్టులు. ఉగ్రవాదులు చేస్తున్న ఒక చారిత్రాత్మక యుద్ధానికి మేము మద్దతు ఇస్తున్నాం. చూడండి, అంటే మనం అనుకుంటా ఏదో మనం మన అవసరాల కోసం, మన పార్టీ మనుగడ కోసం, మన అవసరాల కోసం ఏదో మద్దతు ఇచ్చేద్దాం, అది ఇక్కడ దాకా దారి తీసింది. అమాయకులు బలయ్యారు. అదర్ వే అరౌండ్ మా రీజనల్ పార్టీ మాకేంటంటే సంబంధం అని మీరు తప్పించుకోలేరు. మీకు కూడా బాధ్యత ఉంది. వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో 27 మందిని బలి తీసుకున్నారు. 20 మంది మరి పోరాటం చేస్తా ఉన్నారు చావు బతుకుల మధ్య. మరి ఇలాంటి పరిస్థితుల్లో యావత్తు భారత జాతి అంతా కూడా నివ్వెరబోయి దుఃఖసాగరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయాలు అయినవి ఎప్పుడు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఆ సంఘటనకు సంబంధించి మనం ముందు మన దేశం, మన ప్రజలు, మనం అనేటువంటి ఆలోచనతో మనం మాట్లాడాలి. రాజకీయాలు ఉంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ రోజున మనందరం కూడా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాటగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సరే, మీరు చెప్పారు మీ వల్ల ఇది జరిగిందని. ఇవాళ భారత జాతి మొత్తం కూడా చూస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇందాక మా శాంతి ప్రసాద్ గారు చెప్పారు, ఇది ఒక గెరిల్లా దాడిలాగా. సరే, దానికే చేశారనుకుందాం. ఈ విధంగా చేయటం అనేది ఒక పిరికిబంద చర్య. ఎందుకంటే ఆయన ఏదైతే మిలిటరీ చీఫ్ మునీర్ గారు మాట్లాడాడో అది ఏంటంటే అల్పులు మాట్లాడేటువంటి మాటలు. ఇవాళ భారత జాతి అంటే, భారతదేశం అంటే, నా దేశం ఎప్పుడు కూడా ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకునే దేశం నా దేశం. నా దేశం ఎప్పుడు కూడా అన్ని దేశాలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే దేశం నా దేశం. అలాంటి నా దేశాన్ని ఇవాళ ఎవరైతే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రదాడులు చేసినటువంటి దాడిలో ఖచ్చితంగా, ఎందుకంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అడగలాగా మనం మాట్లాడడం కూడా, ఎందుకంటే నేను చెప్పాను కదా, నా దేశం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాన్ని కోరుకునే దేశం. కానీ అదే సందర్భంలో నా దేశం గనక ఎదురు తిరిగితే ఎవరైనా సరే తోకముడుచుకుని వెళ్ళాల్సిందే. ఇవాళ మా దయా దాక్షాణంతో ఉన్నటువంటి దేశం అది. ఇవాళ నేనేమంటానంటే, ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మనందరం కూడా ఒకే మాటగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం సిద్ధాంతాలు మన పార్టీ డయాస్ల మీద మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఎందుకంటే మరో పక్కన అమర్నాథ్ యాత్ర జరుగుతున్నటువంటి వేళ దాదాపుగా ఆ ప్రాంతంలో 48 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మనం మళ్ళీ అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా తిరిగి యథావిధి పరిస్థితులను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ అక్కడ ప్రజాస్వామ్యం మరి ఉన్నటువంటి పార్టీలు ఉండే. ఇవాళ ఏదో గాలికి వదిలేసి ఎవరో చనిపోతున్నారు, ఇక్కడ వాళ్ళు కాదు కదా అనుకుంటే కుదరదు. ఇవాళ ఈ దేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ చూసాం మనం, కర్ణాటక చెందినటువంటి మంజునాథ్ను మరి చంపినప్పుడు ఆ భార్య ఎంత దుఃఖంతో, వేదనతో, బాధతో, కష్టంతో తన భర్త చచ్చిపోయాడని చెప్పి దాన్ని కూడా చంపమంటే నువ్వు నీ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పాలని చెప్పి మాట్లాడారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉగ్రవాదం ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఏ మతం చెప్పినా మంచి చెప్తుంది, ఏ మతం చెప్పినా శాంతి సౌభ్రాతృత్వం గురించే చెప్తుంది, ఏ మతం అయినా పక్కవాడికి సహాయం చేయమని చెప్తుంది. అలాంటిది ఇవాళ దుర్మార్గంగా ఇంకా ఆధునిక ప్రపంచంలోకి వచ్చినాక ఎవరి దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చెందాల్సిన పరిస్థితికి వచ్చినాక కూడా ఒక దేశాన్ని నాశనం చేయాలి, ఒక ప్రాంతాన్ని నాశనం చేయాలి అనేటువంటి దుర్మార్గం అనేది ఇది ప్రపంచంలో దీన్ని అందరూ ఖండిస్తా ఉన్నారు. ఇలాంటిది ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు నిర్మూలించాలి.
ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి చేయాల్సిందే. ఎందుకంటే Right. ఇవాళ ఎవరు ఈ మాట కోసం నేను ఆగానండి, ఈ మాట కోసం నేను ఆగాను ఇప్పటిదాకా. దాడికి ప్రతి దాడి చేయవలసిందే, చేతులు ముడుచుకొని కూర్చుంటే ఆడు చేస్తానే ఉంటాడు. ఈ మాట ఇది మీరు ఇప్పుడు భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. మీరు నితీష్ కుమార్ గారు వెళ్ళి చెప్పండి, బీజేపీ హెడ్ క్వార్టర్స్లో చెప్పండి, అయ్యా మనం దాడికి ప్రతి దాడి చేయాలండి. రా ఏం చేస్తుందండి? భజన చేస్తుందా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్? ఐబీ ఏం చేస్తోందండి? అండ్ అన్ఫార్చునేట్లీ మీకు ఒక విషయం చెప్తా, నిన్న దాడిలో చనిపోయిన మనీష్ రంజన్ మన హైదరాబాద్ వ్యక్తి, ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, ఆయన కూడా చనిపోయారు నిన్న. ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్. మేబీ హీస్ ఆన్ డ్యూటీ. ఆయన డ్యూటీలో లేరండి. లేదండి, ఫ్యామిలీతో పాటు దీంట్లో ఉన్నారు. ఫ్యామిలీతోటే వెళ్ళారు, ఆయన డ్యూటీలో వెకేషన్కి వెళ్ళారు. రైట్. తిరుపతిరావు గారు, ఇదండి మొత్తానికి ఏంటంటే మీ వైఫల్యం. నేను అనేది పార్టీ కాదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. రా ఐబీ మీకేమో అసలు మీరు చెప్తుంటారు కదా, క్లెయిమ్ చేసుకుంటుంటారు, అజిత్ దోవల్ సూపర్ కమాండర్ ఇన్ చీఫ్, వారి ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఎస్ఏ. ఏంటండి మనకి ఇన్పుట్స్ లేవా? ఒక పక్క మనకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటిస్తున్నాడు, ప్రధానమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు, ఒమర్ అబ్దుల్లా నిష్క్రియాపరత్వంతో అక్కడ ఆయన ప్యాలెస్ దాటి బయటికి రావట్లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి దేశ భద్రత గురించి ఎలాగో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి అక్కర్లేదు కూడా. ఎందుకంటే మనకు విదేశాల నుంచి లష్కర్ తోయిబా ఎప్పుడు పిలుస్తుందా, జైషే మొహమ్మద్ ఎప్పుడు పిలుస్తుందా, ఎప్పుడు వెళ్ళి ఆ సెమినార్లో పార్టిసిపేట్ చేద్దామా, బ్రిటిష్ వాడు కాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ మోకరిల్లి మాకు స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మీరు, స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మీరు, మళ్ళీ మాకు స్వాతంత్రం కావాలి, మోడీ లాంటి దుర్మార్గమైన ఈ మత ఉద్రిక్తలను రెచ్చగొట్టే ఒక వ్యక్తి నుంచి స్వాతంత్రం కావాలని వాళ్ళు. ఈ క్రమంలో మీరు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కదండి తిరుపతిరావు గారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నాట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నేను మాట్లాడేది. నో, మీరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అని అడిగినా సరే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేమి చిన్నతనంగా నేను భావించట్లేదు. వాసుదేవన్ గారు, నేను ముందుగా షుబ్లీ గారికి నేను అభినందిస్తున్నా. నేను అన్నమాట 2 మాటలు వారు ప్రస్తావించారు తప్పిస్తే నేనేమి టోపీ పెట్టుకున్నారనలే, గడ్డం పెట్టుకున్నారనలే. ఇద్దరు సోదరులు ఇక్కడ ఉన్నారన్న మాట వాడాను. మిగతా వారి రిమార్క్స్ ని నేను అభినందిస్తున్నా. ఎందుకు అనేసి అంటే భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 20% పైచిలకు ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా టెర్రరిస్టులను ఏనాడు మాట్లాడదు. నాతో పాటు ఈ కండువా కప్పుకొని పనిచేస్తున్నటువంటి ముస్లిం సోదరుల సాక్షిగా నేను చెప్పగలుగుతాను. ఒకటోది. రెండోది, బాజీ గారు వారు నిన్నటి సంఘటన గురించి విడిచిపెట్టి ముందు సంఘటనలు ప్రస్తావిస్తున్నారు. మనం చర్చ నిన్నటి సంఘటన అయితే వారు ముందు సంఘటనలనే ప్రస్తావిస్తున్నారు. మేము కాదనట్లే, ముందు సంఘటనలో ముస్లింలు చనిపోయారు, టెర్రరిస్ట్కి మేమే చెప్తాం, టెర్రరిస్టు గనకి కళ్ళు ఉండవు, అక్కడ రుద్రాక్షలు చూడరు, జంధ్యాలు చూడరు, లేకపోయినట్టయితే టోపీ చూడరు, లేకపోతే గడ్డం చూడరు అని మేమే చెప్తాం. క్షమించాలి, మళ్ళీ షుబ్లీ గారికి నేను వేరే కాంటెక్స్ట్ లో తీసుకోవట్లేదు. టెర్రరిస్ట్ గనక కళ్ళు ఉండవు అది చెప్పేది భారతీయ జనతా పార్టీ. టెర్రరిస్టులు అందరూ, ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అని ఏ రోజు చెప్పుకున్నట్టయితే, టెర్రరిస్ట్ గన్నుకి నేను మీరే మాట్లాడారు, గన్నుకి కళ్ళు ఉండవు, కానీ వాడి నాలుగుకి అవతల వాడి మతం ఏంటో అడిగే ధైర్యం ఉంది. నిన్న జరిగింది, అది నిన్నే జరిగింది. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. దాన్నే బాజీ గారు విస్మరించారు, దాన్నే విస్మరిస్తున్నారు. నేను ముందే ఖండించా తప్పని మీరు గమనించలేదేమో. నిన్న జరిగిన దాన్నే ఖండించాను నేను. అందువల్లనే మీ రిమార్క్స్ నేనేమీ ఇప్పుడు తప్పు పట్టట్లే. మీరు దాటవేసే విధంగా, అదే ఏదైతే వాసుదేవన్ గారు అడిగేటప్పుడు మీరు దాటవేశారని ఒకటోది. రెండోది, ఇప్పుడు నేను కమింగ్ టు ద పాయింట్, వాసుదేవన్ గారు మీరు చెప్పినట్టుగా లేకపోతే చర్చలో వచ్చినట్టుగా 370 ఆర్టికల్ రద్దయ్యి నేటికి దాదాపు 5 సంవత్సరాల 6 నెలల కాలం పూర్తయింది. నిన్న మొన్న 370 ఆర్టికల్ రద్దవలేదు. 2019లో 2వ పర్యాయం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ కేవలం 4 నెలల సమయంలో ఆగస్టులోనే రద్దయినటువంటి దగ్గర డేట్స్ తో సహా చెప్పారు పెద్దలు. ఈ తరుణంలో తీసుకున్నట్లయితే 370 ఆర్టికల్ తర్వాత జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటి? సరే, సుప్రీంకోర్టు చెప్పింది, దాని విషయం శాంతి ప్రసాద్ గారు, వారు ప్రముఖ న్యాయవాది కాబట్టి వారి తాలూకు అబ్జెక్షన్స్ వేరే విధంగా ఉంటాయి. నాది రాజకీయ కోణంలోనే ఉంటుంది. ఎన్నికలు జరిగాయి అక్కడ, ఏదైతేనే ఎన్నికల్ని విజయవంతంగా శాంతియుతంగా తక్కువ
నేను మొత్తం ఏదో అక్కడ ప్రాణ నష్టం జరగలేదు లేదా టెర్రరిస్ట్ యాక్షన్ ఉండలేదని నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే అది కల్లోలిత ప్రాంతంగా మారినటువంటి సందర్భంలో అతి తక్కువ హింసతోనే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఒక 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా జరిగినటువంటి ఎన్నికలు. అవి దాదాపు ఇప్పుడు 2వ సంవత్సరం కూడా పూర్తవుతున్నటువంటి తను. మరి ఈ నేపథ్యంలో మనం ఈ 5 సంవత్సరాలు నేను ఏదో చెప్పినట్టుగా 5 సంవత్సరాలు 6 నెలల పైసల కాలంలో తీసుకున్నట్టుగా అయితే అక్కడ జరిగినటువంటి దాడులు తగ్గినటువంటి దాడులు. ఈ నేపథ్యంలో అయితే ఖచ్చితంగా నిన్న సంబంధించి మీరు అన్నటువంటి కోణాల్లో ఏవైనా వైఫల్యాలు ఉండవచ్చు అన్నటువంటి భావన ఉన్నమాట వాస్తవం. డెఫినెట్ గా అవన్నీ కూడా బయటపడతాయి. ఇంకొక విషయం కూడా నేను ముందే చెప్పాను, దీనికి ఇంతకి మరింత మూల్యం చెల్లించుకునే పరిస్థితి 2-3 రోజుల్లోనే ఉంటుందని చెప్పినటువంటి సందర్భాన్ని నేను మరొకసారి కోట్ చేస్తున్నా. ఎందుకు అనేసి అంటే మీరు చూశారు, దాడికి ప్రతి దాడి సరైనటువంటి విధానం కాకపోయినా పాకిస్తాన్ భూభాగం ఎందుకు కాదు చెప్పండి, ఎందుకు కాదు? మీరు ఈ శాంతి మంత్రాలు చెబుతూ కూర్చుంటే పనులు కావండి. తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టంగా చెప్పారు, దాడికి ప్రతి దాడి చేయాల్సిందే, ప్రతి దాడి చేయాల్సిందే. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ భూభాగంలో జరుగుతున్నటువంటి దాడులు ఇదే పరిస్థితి వేళ పునరావృతం అవుతుందని హెచ్చరిస్తున్నాను సార్. నేనేమి సామాన్య కార్యకర్తగా నేను మాట్లాడట్లా. కరుడు కట్టినటువంటి నరేంద్ర మోడీ గారు దేశభక్తితో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి తరుణంలో ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగానే నేను చెప్తున్నా, డెఫినెట్ గా దీనికి ప్రతీకార దాడులు ఉంటాయి. ఏదైతే నిన్న మార్గఫామలో జరిపినటువంటి వ్యక్తులు కూడా దీనికి బాధ్యత వహించి చిన్న సబ్మిషన్. బట్ వాళ్ళు విచక్షణారహితంగా సివిలియన్స్ మీద దాడి చేసినట్టు మన దాడులు అలా ఉండకూడదండి. మన టార్గెట్ పాకిస్తాన్ సైన్యం అయినప్పుడు సైన్యం మీదనే, పాకిస్తాన్ ప్రభుత్వం మీదనే ఉండాలి. కానీ సివిలియన్స్ అక్కడ కూడా పౌరులు ఉంటారు, వాళ్ళు ఎవరు అందరూ ఉగ్రవాదులు ఉండరండి, ఒక 10% ఉంటారేమో అందులో. అందరూ సివిలియన్స్ టార్గెట్గా ఎప్పుడు మనం చేయలేదు, చేయకూడదు కూడా. నేను ఒక్క విషయం కోట్ చేస్తాను మీకు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అఖండ భారత్ ఆహ్వానిస్తుంది సార్.